హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్వకస్ మీడియా. ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో చేస్తున్నా. చాలామందికి ఉపయోగపడే వీడియో ఇది. ఖచ్చితంగా వీడియోని సపోర్ట్ చేయండి. ఈ రోజుల్లో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కనుక చూస్తుంటే యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఎవరైతే సోషల్ మీడియా ఫేమస్ అవుతారో సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న మొట్టమొదటి తప్పు ఏంటంటే జర్రా ఫేమస్ కాగానే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్. అవతలోడు ఎంత సంకనాకపోయినా సరే కూడా పైసలు ఎట్లా వస్తున్నాయంటే నేను బెట్టింగ్ వేసి ఇగో ఇన్ని గానం పైసలు సంపాదించని చెప్పి నోట్ల కట్లు ఇసురుకుంటా. ఆయనకి రావు పాడలేదు, వచ్చింది లేదు, సచ్చింది లేదు. కానీ ఏంటంటే పబ్లిసిటీ ఆడు పైసలు ఇస్తుంది కాబట్టి ఆడిని ప్రమోట్ చేయాలి. ఆ యాప్ని, బెట్టింగ్ యాప్స్ని ఏవైతే ఉన్నాయో ఆడి దగ్గర పైసలు ఈడి తీసుకోవడం కోసం, అంటే ఈయనింట్లో లైట్ ఆన్ చేసుకునేక అవతల ఇంట్లో లైట్లు ఆపే దిక్కుమాల పని ఇది. ఘోరమైన పని ఇది. చాలామంది అమాయకులు చాలామంది సూసైడ్లు చేసుకుంటారు, ప్రాణాలు తీసుకుంటారు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల. చాలామందికి తెలియదేమని చెప్పేసి నేను మళ్ళీ చెప్తున్నా. యూట్యూబ్లలో ఎవడైనా సరే వచ్చి బెట్టింగ్ వేసి ఇగో నేను ఈ బెట్టింగ్ వేసి ఈ కారు కొన్నా, బెట్టింగ్ వేసి ఈ ఫోన్ కొన్నా, బెట్టింగ్ వేసి ఈ కెమెరా కొన్నా ఎవడైతే చెప్పిండో ఎవ్వరూ నమ్మకూరి. బెట్టింగ్లో పైసలు రావు, ఏం రావు. మిమ్మల్ని ముంచనికనే వీడియో చేస్తారు వాళ్ళు. ఒక యాప్ నాడు ప్రమోట్ చేస్తున్నంటే ఆ యాప్ వల్ల వాడికి లాభం ఉంది తప్ప మిగతా ఎవరికి లాభం లేదు. ఆ ఒక్క ఇంట్లో లైట్ ఆన్ చేసుకునేకి ఆడు 10 మంది ఇంట్లో లైట్ ఆపుతుండు. ఎవడైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుండేవాడు ఆడు ఎవడన్నా కానీ. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం, అసలు బెట్టింగ్ యాప్లు వాడడమే పెద్ద ఘోరం. అంటే వీళ్ళు వాడింది కావాలని చెప్పి అడ్డదిడ్డమైన వీడియోలు ఎడిట్ చేసి ఇగో నేను ఇప్పుడే బెట్టేస్తున్న 1000 రూపాయలు, నెక్స్ట్ నాకు చూడండి అది 4000 అవుతుంది, 5000 అవుతుంది, నేను ఇప్పుడే 1,00,000 రూపాయలు వేసిన అది 4 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది అని చెప్పి మిమ్మల్ని జస్ట్ మీ బ్రెయిన్ని షార్ప్ చేయనీకే, మిమ్మల్ని ఎట్లనైనా సరే చేసి ఆ బెట్టింగ్ యాప్లలో గుంజనీకనే డ్రామాలు చేస్తారు తప్ప నిజంగా బెట్టింగ్లలో ఎవరికి పైసలు రావు. బెట్టింగ్ అనేది ఒక పెద్ద అది చాలామంది అమాయకులు మనం రోజు చూస్తున్నాం. బెట్టింగ్లలో నిండా మునిగి ఒకరు చచ్చిపోయిండను, ఒకరు సూసైడ్ చేసుకున్నాను, ఒకరు పురుగుల మంది తాగినాను, ఒకరు ఊరేసుకుండని చెప్పు. ఇది ఎంత ఘోరమైందంటే అతి భయంకరమైనది అది. చాలామంది యూత్కి నేను చెప్తున్నా, నేను యూట్యూబ్లలో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఎవడైనా సరే ఒక యాప్ను ప్రమోట్ చేసి దీనికి ఇగో ఈ పైసలు వస్తాయి మీరు ఇట్లా చేయండి అని చెప్తే దయచేసి ఎవరో నమ్మకండి, నా మాటినండి. ఏదైనా మంచి ప్రమోషన్ కోసం ఏదైనా చేస్తే ఎవరన్నా ఓకే ఎంకరేజ్ చేయొచ్చు తప్ప యూట్యూబర్స్లు అందరూ చేస్తారని చెప్పి కూడా నేను అంటే నేను కొందరు అందులో ఫేమస్ ఉన్న యూట్యూబర్లు అయితే మరీ దారుణం. అంతగానం ఫేమస్ అయ్యి వ్యూస్కి పైసలు వచ్చిన అంకితంగా దిగజారిపోయి మరి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటా పైసలు సంపాదించే దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నారు వాళ్ళందరూ. నేను కావాలని ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి అంటే నేను, బట్ ఏంటంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు మాత్రమే అంటున్నాను నేను. ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారో వాళ్ళని అంటున్నా. అవతల జీవితాలతో ఆడుకోకండి, మీ ఆనందం కోసం, మీ సొంత లాభాల కోసం దయచేసి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయో లేవో తెలియదు. ఒక పైసలు లేనోడు ఉన్నాడు, ఆయనకి ఎట్లనైనా ఒక 5,000 అవసరం ఉందంటే అందులో 1000 రూపాయలు ఉంటాయి. వీళ్ళు పెట్టే వీడియోలు చూసి అరే ఈ 1000 రూపాయలు పెడితే నాకు 4,000 5,000 వస్తాయి కదా, నా ప్రాబ్లం క్లియర్ అవుతున్న కాడికి ఉన్న 1000 రూపాయలు కూడా బెట్టింగ్లలో పెట్టి లాస్ చేసుకొని తిండి లేని గతి కూడా పోతారు ఒక్కొక్కరు. అంత పరిస్థితికి వస్తారు. కేవలం బెట్టింగ్ యాప్లు అనేది ఎంత డేంజర్ అంటే మనుషులు ప్రాణాలు పోయి కుటుంబాలు నాశనం అయ్యేంత దారుణమైన భయంకరమైన అప్లికేషన్స్ అవి. ఎవరు కూడా అప్లికేషన్ వాడుకోరు, అవి ఎవరు కూడా డౌన్లోడ్ చేయకూరి. ఏ బేవర్స్ గారు చెప్పినా సరే ఎనుకోరు మీరు. ఆయన పైసలు వస్తున్నాయి ఆయనకి. ఆ మంది ఇంట్లో లైట్లు ఆపేసి ఆయన ఇంట్లో లైట్ వేసుకునే 100 చెప్తాడు ఆయనకి పైసలు వస్తున్నాయి, అది వస్తున్నాయని చెప్పి. బెట్టింగ్ యాప్లు ఎట్లా పైసలు వస్తే అందరూ అదే పని చేసుకుంటారు కదా. ఆడు చెప్పుకున్నా సరే బెట్టింగ్ యాప్లో కనుక అన్నిగానం పైసలు వస్తే అందరూ అదే పని, మిగతా జాబులు గీబులు అన్నీ మానేసి అదే పనులు ఉంటారు కదా అందరూ. మరి ఎందుకు అందరూ ఆ పని చేయరు? ఒక్కసారి ఎవరైతే నిజంగా బెట్టింగ్ యాప్లలో తెలివి లేనోడో లేకపోతే అమాయకుడో బలైనంటే కూడా అది ఓకే. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎవరైతే స్ట్రగుల్ అవుతారో వాళ్ళు 50% ఉన్నారు అందులోని. ఫైనాన్షియల్గా ఏదైతే నెల జీతాల మీద బతికి సరిపడిన జీతాలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 50% ఉన్నారు. వాళ్ళు ఏంది జీతం సరిపోక బెట్టింగ్ వేస్తే నాకు ఆడు చెప్పింది కదా, ఆయనకు పైసలు వచ్చినాయి కదా, వీడియోలో నేను చూసినా కదా, ఎట్లా అంటే ఇట్లా ఫోన్ వలగొడుతుంది ఇమీడియట్గా. ఫోన్ వలగొట్టి ఇప్పుడే నేను బెట్టేస్తా, కొత్త ఫోన్ వస్తుంది నా ఇంటికి అని చెప్పి పబ్లిక్ని ఎట్లైనా సరే మైండ్ షార్ప్ చేసి వాళ్ళని ఎట్లా అవలగాలని చేసి పబ్లిక్ని అవలగాలని చేసి ఆడికి పైసలు ఇచ్చారు కాబట్టి ఆ అప్లికేషన్ ఆ యాప్లు వాళ్ళ కోసం అని చెప్పి వీడియోలు చేస్తున్నాడు. ఇట్లా వలగొట్టంగానే కథం కొత్త ఫోన్ ఇప్పుడు పెట్టేసిన 1,00,000 రూపాయలు వచ్చింది, ఐఫోన్ బుక్ చేసినట్టు అంటాడు. ఇంకోటి అంటే కెమెరా బుక్ చేసిన కెమెరా వలగొడతాడు. ఆడే కావాలనే కెమెరా బాగా వస్తుందని చెప్పి కావాలని వలగొడతాడు. అదేం కానీ ఇగో నేను పెట్టేసిన 2 లక్షలు వచ్చినాయి, ఇగో కెమెరా కొన్నా. 2 నిమిషాలు అట్లా 2 లక్షలు సంపాదించేసినట్టాడు ఒకడు.
అరే బాబు పైసలు అనేవి ఎవడు కూడా అట్లా 2 నిమిషాలు 3 నిమిషాలు 3 లక్షలు 4 లక్షలు ఎవ్వనికి రావు పైసలు. గుర్తుపెట్టుకోరు. ఒక్కొక్క రూపాయి కూడా లెక్కనే కొంతమంది జీవితాలలో. ఆస్తులున్నాయి, ఏ బెట్టింగ్లో పోయి కోట్ల రూపాయలు పోయినా సరే కూడా ఏం కాదని అనుకునేటోళ్ళకి ఏమీ కాదు అది. ఉండేటోనికి ఏం చేసినా ఏం కాదు దానికి. అని బిజినెస్లో రాసి వచ్చిన బెట్టింగ్లో పోయినా ఏం కాదు. ఈయనలా ఎవడు కూడా తెలివైనడు బిజినెస్ మ్యాన్ పైసలు ఎవడు కూడా ఇటువంటి అడ్డమైన బెట్టింగ్ లేరు. ఇదంతా ఎవరు మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే బెట్టింగ్లలో వేస్తే పైసలు వస్తాయని చెప్పి ఎవరైతే ఆశపడతారో వాళ్ళని టార్గెట్ చేసి చేస్తున్న వీడియోలే ఇవి. చేస్తున్న వీడియోలే ఇవి. దానికోసం అని చెప్పేసి ఆగం చేయనికే కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి ఈ సెంటోళ్ళ వల్ల. వాళ్ళు యూట్యూబర్లు కావచ్చు, వాళ్ళు మంచి వీడియోలు చేస్తే పబ్లిక్ చూస్తారు, వాళ్ళకి పైసలు వస్తే సరిపోవు. అవి సరిపోకుండా అనవసరంగా మంది మీద పడి సంపాదించాల్సిన అవసరం ఏముందిరా మీకు? నాకు అర్థం కాదు. అవతల వాళ్ళ జీవితాలను ముంచి వాళ్ళని నాగం చేసి వాళ్ళ కుటుంబాలను నాగం చేసి ఆ పైసలు మీకు ఉసురు ముట్టాయారా మీకు? బెట్టింగ్ యాప్లో ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళు. మీరు యూట్యూబ్లో మంచి వీడియోలు చేయండి రా, పబ్లిక్ పనికొచ్చి వీడియోలు చేయరు, చూస్తారు. చూసిన కాడికి మీకు పైసలు వస్తున్నాయి కదా. మీకు లక్షల సకాలు సంపాదించాలంటే కష్టపడుండ్రా బాబు. ఇట్లా లేనిపోని అన్నీ యూట్యూబ్లలో చెప్పి అమాయకులమైన ప్రజల ప్రాణాలతో ఆడుకొని సంపాదించే పైసలు అరా మీకు? మీరు పైసలు సంపాదించాలి, మీరు కారు కొనుక్కోవాలి, బంగ్లాలు కట్టుకోవాలంటే కష్టపడుండ్రా బాబు. కష్టపడితే మీ కష్టాన్ని తగ్గట్టు వచ్చిన దాంతో మీరు ఏమన్నా కట్టుకోరు అది. అంతే తప్ప అవతల కుటుంబాలు నాశనం అయ్యి వాళ్ళు పిల్లలు చచ్చిపోతుంటే బెట్టింగ్ యాప్లలో ఇచ్చేసి జీవితాలు నాశనం అయిపోతుంటే, ఇంట్లో టార్చర్ పెడుతుంటే, ఇంట్లో చెప్పుకోలేక బయట ఎక్కడ చెప్పుకోలేక సూసైడ్లు చేసుకుంటుంటే మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారా ఇంకా? నిజంగా అసలు ఎట్లా నాకంటే ఇట్లా కొన్ని వీడియోలు చూస్తుంటే నాకు ఇట్లా రక్తం మరిగినట్టు అవుతుంది అసలు. ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన ఆ కొడుకులను చూస్తే దొరికితే తొక్కబోద్ది అవుతుంది ఒక్కొక్కరిని. ఎందుకురా మీరు యూట్యూబ్ మంచి పొజిషన్ ఉన్నారు యూట్యూబ్లలో, మంచి మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు, మీ అందరికీ. వాళ్ళు చూస్తే వ్యూస్కే వచ్చే పైసలే చాలు మీకు ఏం చేయాలన్నా సరే కూడా. మీరు ఒక సిస్టమేటిక్గా కనుక పెట్టుకొని మీరు కంటెంట్ కనుక చేసుకుంటే అవుతుంది అంతే. నేను సొంతంగా నేను కోటీశ్వరులు కావాలని చెప్పి అడ్డమైనవన్నీ ప్రమోట్ చేసుకుంటా, కొంచెం ఫేమ్ రాగానే అడ్డమైనవన్నీ ప్రమోట్ చేసుకుంటా, నా సొంత అవసరాల కోసం అని చెప్పేసి ఎవడు ఎట్లా నాశనమైన ఏం కాదు, ఇది చేసుకోండి అది చేసుకోండి, నేను గంట సేపట్లో ఐఫోన్ కొంటా, 5 నిమిషాల కెమెరా కొంటా, 5 నిమిషాల్లో నేను అది బుక్ చేస్తా, 5 నిమిషాల కారు కొనేస్తా, కొత్త కారు కొంటా, బెట్టింగ్ యాప్లకి ఇన్ని పైసలు వస్తున్నాయని చెప్పి పబ్లిక్ని మోసం చేసే పనులు ఎందుకు చేస్తుర్రా బాబు మీరందరూ? ఇప్పటికన్నా నేను యువతకి అందరికీ చెప్తున్నా, నేను పర్సనల్గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, బెట్టింగ్ యాప్ల జోలికి పోయి జీవితాలు నాశనం చేసుకోకూరి. బెట్టింగ్ యాప్లకు పోయి జీవితం నాశనం చేసుకోకూరి. ఎందుకంటే అది మంచిది కాదు. మీ కుటుంబంలో మీరు ఫ్యామిలీ పెద్ద కావచ్చు చిన్న కావచ్చు, మీ కుటుంబం కోసం బతకండి, మీ వాళ్ళ కోసం బతకండి తప్ప ప్రతి అడ్డమైన కొడుకు వచ్చి ఏదంటే అది చెప్పి దానిలో పైసలు పెట్టడం మీకు డబుల్ పైసలు వస్తాయి, త్రిబుల్ పైసలు అంటే ఏడా పైసలు అట్లా రావు. దయచేసి నా మాటిని ఇప్పటికన్నా సరే కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్లలో వాడుతారో అట్లీస్ట్ ఈ వీడియో కొంతమందికన్నా ఉపయోగపడుతుందన్న ఒక ఆలోచనతో చేస్తున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.